సూళ్లూరుపేటకు పక్షుల పండుగ వచ్చింది. పులికాట్, నేలపట్టుకు వచ్చే వలస పక్షుల ప్రాముఖ్యతను తెలుపుతూ ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా అధికారులు, ఎమ్మెల్యే విజయశ్రీ బెలూన్ ఎగురవేసి ఈ ఫెస్టివల్ ను ప్రారంభిస్తారు. పులికాట్ కు వలసొచ్చే పక్షుల్లో అరుదైన ఫ్లెమింగో పేరిట 2001 నుంచి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వేదికగా జరిగే పక్షుల పండుగలో భాగంగా నేలపట్టు, బీవీపాళెం, అటకానితిప్ప, ఇరకందీవి, శ్రీ సిటీ, ఉబ్బల మడుగుల్లోనూ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నేలపట్టు, అటకానితిప్ప వ్యూ పాయింట్ల వద్ద సందర్శకులు పక్షులను చూసేందుకు పెద్ద ఎత్తున బైనాక్యులర్లను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,000 మంది విద్యార్థులు ఈ పండుగను వీక్షించేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఫ్లెమింగో ఫెస్టివల్ కి 3 డీఎస్పీలు, 7 సీఐలు, 24 మంది ఎస్ఐలు, 400 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక పక్షుల పండుగకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పక్షుల పండుగ ముగింపు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు వస్తారని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ ఏడాది 2 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించిన ఎమ్మెల్యే స్థానికుల సూచన మేరకు 3వ రోజు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రాధాన్యతను తెలిపేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మంత్రులు, రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు ఈ పండుగకు హాజరు కానున్నారు. సినిమా యాక్టర్స్ తో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 రోజుల్లో లక్షల మంది పర్యాటకులు ఫెస్టివల్ కు రావచ్చని అంచనా వేసి అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.